ఓన్లీ హెయిర్ కట్ తింటలే దాంట్లో దాంట్లో వేస్తావు 2 స్పూన్లు తింటా. మనిషిలాగా ఉన్నాను. అయ్యప్రా మేము ఇప్పుడే నరసింహ మూవీ వేసి వస్తున్నాం. మూవీ ఎట్లుందిరా? మహావతార్ నరసింహ మూవీ ఎట్లుందిరా చెప్పా. ఈడొక బోరింగ్ పిల్ల బాగుంది తప్ప ఇంకే వర్డ్ రాదు. ఇంకో వర్డ్ చెప్పరా. బాగుందా? ఎట్లుంది? క్లైమాక్స్ అద్భుతంగా మేము ఇందాకనే మహావతార్ నరసింహ మూవీ వేసి వస్తున్నాము. నాకైతే మూవీ చాలా నచ్చింది. సురేష్ గారికి మూవీ ఎట్లా అనిపించిందో వన్ రివ్యూ మనం అడిగి తెలుసుకుందాము. చూడండి ఫ్రెండ్స్. మూవీ చాలా బాగుంది. యూట్యూబ్లో చెప్పండి మూవీ ఎట్లుందో మీరు వెళ్ళి చూడండి. జోక్స్ అపార్ట్, బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే మూవీ ఎక్సలెంట్, సూపర్. కొన్ని సీన్స్ దగ్గర మనం అసలు చేతులు ఇట్లా కట్టుకొని దేవుడిని ప్రే చేసినట్టు చెయ్యాలి అనిపిస్తుంది. అంటే కొన్ని సీన్స్ ఎట్లున్నాయంటే నిజంగా ఇన్ కేస్ మనం దేవుడిని చూస్తే ఎట్లా ఫీల్ అవుతామో ఏందో. లాస్ట్కి మేబీ 10-15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. మహావతార్ నరసింహ ఎప్పటి నుంచి అయితే వచ్చేస్తారో ఆ టైం నుంచి టిల్ ది ఎండ్ దాకా మూవీ ఇట్లా ఆన్ పాయింట్ ఉండి చూస్తాము. అట్లుంది మూవీ. సో టోటల్ పైసా వసూల్. సురేష్ గారు బాగుంది అన్నాడు. దాంట్లో ఉట్టి బాగుంది కాదు, బాగుంది దానికంటే ఇంకా 100% ఉట్టి బాగుంది అన్నావు నువ్వు. చాలా బాగుంది, నచ్చింది. ఉట్టి బాగుంది కంటే, చాలా బాగుంది కంటే, నచ్చిన దానికంటే ఇంకా 100 times బెటర్. చాలా మంచి మూవీ. సో ఏంది కార్టూన్ మూవీ టైప్లో ఉంది, యానిమేటెడ్ టైప్లో ఉంది అని అనుకోవద్దు. వెళ్ళినాక తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. కొన్ని సీన్స్ అయితే ఎక్సలెంట్గా తీసినారు. సో ఇంకా కొన్ని పార్ట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయట. సో వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్స్. ఇంకా మేబీ 2 years పడుతుంది అంటున్నారు. సో చూద్దాం ఆ టైంలో ఇంకా ఎట్లుంటుందో ఏందో అని. ఇప్పటికైతే ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు, మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, ఎవరు రాకపోయినా మీరే వెళ్ళి చూసుకోండి. లేకపోతే సురేష్ని పిలవండి. నా దగ్గర పైసలు లేవు, సురేష్ గారు పెట్టుకుంటా.